శంకరాభరణ వర్ణంలో పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరం, చరణం ఇవి ఎలా వాయించాలో చూసాం. ఇప్పుడు చరణ స్వరం. చరణ స్వరాలు 4 ఉంటాయి. ప్రతి ఒక చరణ స్వరం అయిన తర్వాత మళ్ళీ చరణం వాయిస్తూ ఉండాలి. అలా పూర్తయిన తర్వాత అది మొత్తం వర్ణం కంప్లీట్ అవుతుంది. ముందుగా మొదటి చరణ స్వరం ఏంటో చూద్దాము. ఇలాగా మనం గమకం ఏదైతే తీసుకుంటున్నామో అవి ఇందులో 3 సార్లు ఉంటాయి. అంటే మనం లిరిక్స్లో చూసుకుంటే పా పక్కన కామా ఉంటుంది. కామా ఏంటంటే 3 బీట్స్కి అది చూపిస్తుంది మనకి. 3 బీట్స్ అనే గుర్తు అనమాట. కామా తీసుకుంటే మనం అంటే పా మా పా 3 కౌంట్ వస్తాయి అక్కడ. సో ఇక్కడ ఇక్కడ మళ్ళీ చరణం వాయించాలి. ఇప్పుడు రెండవ చరణ స్వరం. పద పమగ మా పా మగ మ రే గ రే. లోవర్ నోట్ సెకండ్ స్ట్రింగ్. సా ని ద ని పద ని సరి ని సరి గ మ. ఇప్పుడు మూడవ చరణ స్వరం. మా ద ప మ గ మా ప గ మ రే గ సా ని సా మ గ రే సా ని ద ని సా రి గ మ ప గ మ ప ద ని ప ద ని సా రి సా గ రి సా రి ద ని సా రి ని ద ప ద మ గ రి సా రి గ మ ప ద ని సా సా రి ద ప మ గ రి గ ప మ మ ద ప ద ని ద ప మ గ మ రి గ మ. సో మూడవ చరణ స్వరం, దాని తర్వాత మళ్ళీ చరణం. ఇప్పుడు 4వ చరణ స్వరం. పా పా మ ప గ మ రి గ సా మ గ రి స ని ప ద ని స రి స ని. లోవర్ నోట్. సరి గ మ ప ద ప సా ని రి సా మ గ రి గ సా. హై నోట్. ని ప ద ని సా సా జంట అక్కడ. సా సా ని ద ప మా గ రి సా రి గ మ. ఒకసారి ఎలా వాయించాలో చూద్దాం.
ఫైనల్గా చరణస్వరం 4వది అయిపోయిన తర్వాత చరణం వాయించడంతో వర్ణం పూర్తవుతుంది. సో శంకరాభరణ వర్ణం స్వరం ఎలా వాయించాలో చూసాము. నెక్స్ట్ సాహిత్యం ఎలా వాయించాలో ఇంకొక వీడియోలో చూద్దాం. నమస్తే. ఈ వర్ణం నోట్స్ నేను వేరే వీడియోలో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో నేను పెడుతున్నాను.